వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయేది రైస్ ఐటము. అదే అండి, గోంగూర పులిహోర చూపిస్తున్నాను. గోంగూర పులిహోర ఎలా ఉంటుందో అని మీరు అనుకోవచ్చు. చాలా బాగుంటుందండి. గోంగూరతో చేస్తున్నాం కదా, ఎక్సలెంట్ ఉంటుంది. గోంగూరతో పచ్చడి చేసిన, పప్పు చేసిన, గోంగూరకు ఉన్నటువంటి కమ్మదనము ఏ ఆకుకూరకు రాదు, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని నేను ఒక గరిట ఆయిల్ వేస్తున్నాను. ఇలాగా మెజర్మెంట్ కప్పుతో, చిన్న కప్పుతో పల్లీలు అలాగే మినపప్పు తీసుకొని వేయించాక 3 కట్ మిర్చి, అన్ని మిర్చి అండి 3 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోనండి. పిల్లలకి చేయిస్తున్నాం కదా, ఒకవేళ మీరు పెద్దవాళ్ళంటే క్వాంటిటీ పచ్చిమిర్చి పెంచుకోనండి. పెద్ద కట్ట సైజు 1.5 కట్ట అంతా గోంగూర తీసుకుంటున్నాను. ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఈ గోంగూర. ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని రైస్ వేసుకొని అంతా తిప్పేసుకోనండి ఫ్రెండ్స్. మరి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. దీని కాంబినేషను పల్లీల పొడి అయితే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది, మంచి కాంబినేషను. ఈ గోంగూర రైస్లోకి చికెన్ ఫ్రై అయినా చాలా బాగుంటుందండి. మరి ట్రై చేయండి కొత్తగా. ఇలాగా పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటి పులిహోర కాకుండా ఇలాగా గోంగూరతో పులిహోర చేసేసి నా స్టైల్లో పెట్టేసేయండి. మరి నచ్చిందా? మీకు ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే నాకు ఒకసారి మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మరి ట్రై చేస్తారా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.